బెనిఫిట్ ఇచ్చే వరకు నా పేరు నల్లవెల్లి గురుమూర్తి, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని, అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి, క్యాంప్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం ఒకవైపు వర్షం వస్తున్నా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జీవో 10 ఇచ్చి టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని, పెన్షన్ కూడా ఇస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. కొత్తగా వచ్చినటువంటి 7 నెలల్లో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అంగన్వాడీల ధర్నాకు హాజరై మేము వస్తే 18,000 వేతనం ఇస్తామని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు మాట మార్చడం సరైనది కాదు. రెండో వైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొత్తం స్కీమ్ వర్కర్లన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని, అంగన్వాడీలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించామని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక ఈరోజు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానం చేపడతా ఉంది. కాబట్టి అంగన్వాడీలకు అవసరమైనటువంటి వాళ్లకు అన్ని రకాల ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లాగే గర్భిణీ స్త్రీలకు, కిషోర బాలికలకు, అట్లాగే జనాభా లెక్కలతో పాటు రకరకాల పనులు చేయించుకుంటే ఈ ప్రభుత్వం ఈరోజు వాళ్ళతో నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపడం అంటే ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలోకి వచ్చినట్టు ఓ మాట మాట్లాడేది సరైనటువంటి కాదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ, మోడీ గారు కానీ, కేంద్రము రాష్ట్రము రెండు చర్చించి తక్షణమే 65 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్లకు రిటైర్మెంట్ చేయకుండా వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చినాకనే వాళ్ళకి రిటైర్మెంట్ చేయాలి. మూడో వైపు ఈ స్కీములన్నింటికి అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, అట్లాగే ఆశా వర్కర్లకు వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతారని ఈ ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తూ ఉంటాం.